నాదెండ్ల మనోహర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి, జనసేన పవన్ కళ్యాణ్‌కి కుడి భుజం లాగా పాలిటిక్స్‌లో. హ్మ్. వాళ్ళిద్దరూ అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది వాళ్ళ కలయిక? మానసికపరమైనటువంటి ఒత్తిడిలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా ఈ ఇద్దరి బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే చాలా అద్భుతంగా ముందుకు పయనిస్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఒక అంశం గమనించాలండి. సాధారణంగా కంపాటిబిలిటీ అనేది జ్యోతిషశాస్త్రంలో ఒకటి ఉంటుందండి. ఈ కంపాటిబిలిటీ అనేది ఇద్దరు మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండటానికి అవకాశం ఉంది, ఈ బాంధవ్యం ఎంతకాలం సాగడానికి అవకాశం ఉందనేది తెలుసుకోవడం కోసం ఈ కంపాటిబిలిటీ వాడతామండి. అది వేదిక్ ఆస్ట్రాలజీ కానివ్వండి, వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కానివ్వండి, లేకపోతే నాడీ కానివ్వండి, లేకపోతే ఇలా ఏ మెథడ్ తీసుకున్నా కూడా ఫిలాసఫీ అనేది మారొచ్చాము, కానీ అల్టిమేట్గా రిజల్ట్ చూసే కోణం మాత్రం ఒకటే అని చెప్పుకోవచ్చు. అయితే సర్వసాధారణంగా ఈ కంపాటిబిలిటీ అనేది మనం అనుకున్నట్టుగా వివాహాలకు మాత్రం చూస్తూ ఉంటారు. ఒక జ్యోతిష పండితుడిగా, ఒక స్కాలర్గా నా అభిప్రాయం ఏంటంటే ఈ కంపాటిబిలిటీ అనేది కేవలం వివాహాలప్పుడు మాత్రమే కాదండి, వ్యాపారాలు చేసేటప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక వ్యక్తితోటి మనం జెండర్ ఏదైనప్పటికీ కూడా ఒక పార్టీ పరంగా కానివ్వండి, లేకపోతే ఒక వ్యవస్థ పరంగా కానివ్వండి, లేదా జాబ్ చేసేటప్పుడు కానీ, ఒక ఎంప్లాయీని తీసుకునేటప్పుడు కానీ, లేదా ఒక ఎంప్లాయర్ని మనం చూస్ చేసుకునేటప్పుడు కానివ్వండి, ఇలా రకరకాల సందర్భాల్లో ఖచ్చితంగా మనం కంపాటిబిలిటీ కనుక చూసుకొని కనుక ముందుకెళ్ళినట్లయితే ఆ రిలేషన్ అనేది కొంచెం లాంగ్ టైం సాగే అవకాశం ఉంటుంది. ద సేమ్ టైం ఆ రిలేషన్ అనేది మ్యూచువల్ బెనిఫిట్గా ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరిని కనుక పరిశీలించినట్లయితే జ్యోతిష్ శాస్త్రపరంగా ఇద్దరు కంపాటిబిలిటీ ఎలా ఉంటుంది, ఖచ్చితంగా చాలా బాగుంటుంది, అట్లా ఏమాత్రం డౌట్ లేదు. అయితే ఈ కాంబినేషన్లో చంద్రుడి మీద శాటర్న్ యొక్క ప్రభావం అనేది ఉండడం కారణం చేత వీళ్ళ యొక్క ప్రయాణంలో కొన్ని సమయాల్లో కొన్ని మానసిక పరమైనటువంటి ఇబ్బందుల్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే నా ఉద్దేశం కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం ద్వారా వీళ్ళిద్దరూ కొంచెం ఇబ్బంది పడటం జరగచ్చు, లేదా గ్రౌండ్లో జరిగేటువంటి రకరకాల కారణాల చేత వీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. అలాగే వీరు అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఒక చెప్పుకోదగినటువంటి ఒరవడి మార్పు అనేది రాబోతుందని చెప్పి ఘంటాపథంగా చెప్పవచ్చు.